బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెండో రోజు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుంది. నిన్న పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశమయ్యారు. ఇక 33 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికపై సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఇక ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది. ఇక జిల్లాల ఎన్నికల ప్రణాళికలు విశ్లేషించి ఆదేశాలు, గత ఎన్నికల అనుభవాల ఆధారంగా దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు వివరాలు వెల్లడించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెండవ రోజు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుంది. నిన్న పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశమయ్యారు. 33 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికపై సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది. జిల్లాల ఎన్నికల ప్రణాళికలు విశ్లేషించి ఆదేశాలు, గత ఎన్నికల అనుభవాల ఆధారంగా దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు వివరాలు వెల్లడించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెండవ రోజు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుంది. నిన్న పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశమయ్యారు. 33 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికపై సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం సాయంత్రం వరకు జరగనుంది. ఇక జిల్లాల ఎన్నికల ప్రణాళికలు విశ్లేషించి ఆదేశాలు, గత ఎన్నికల అనుభవాల ఆధారంగా దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు వివరాలను వెల్లడించనున్నారు. న్యూస్ చూస్తున్న రెండో రోజు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుంది. నిన్న పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, వెన్నెల రెండవ రోజు అయినటువంటి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ యొక్క వీళ్ళ యొక్క సమీక్షలు సమావేశాలు రెండవ రోజు కొనసాగుతా ఉన్నాయి. రాజకృష్ణ హోటల్లో ఈ రోజు రెండవ రోజు అయినటువంటి ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ ఆఫ్ పోలీసులతో ఈ రోజు సమావేశం నిర్వహిస్తా ఉన్నారు.
ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే వివిధ రాజకీయ పార్టీలతో గుర్తింపు పొందిన, అదేవిధంగా జాతీయ పార్టీలతో మొత్తానికి 10 రాజకీయ పార్టీలతో నిన్న ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి సందేహాలు, అనుమానాలు అవన్నిటిని కూడా నివృత్తి చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి రాతపూర్వకమైన సలహాలు గాని, వాళ్ళ యొక్క వినతులు గాని, విజ్ఞప్తులు గాని అవన్నీ రాతపూర్వకంగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు అయినటువంటి ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సమావేశాలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని ఫేజులు నిర్వహించాలి, సో బందోబస్తు ఎంత అవసరం ఉంటుంది, అదేవిధంగా అధికారులు పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలి అని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. నిన్న సాయంత్రము వివిధ రాజకీయ పార్టీలతో మీటింగ్ నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా కేంద్ర ఎన్నికల బృందానికి కూడా పవర్ పాయింట్ చూపించడం జరిగింది. దాదాపు 1 గంట పాటు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగిందని చెప్తా ఉన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా వివిధ పార్టీలు గతంలో తమకు ఇచ్చిన ఫిర్యాదులు కానివచ్చు, అదేవిధంగా ఎన్నికలు ఏ రకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీళ్ళ దగ్గర ఉన్న సూచనలు గాని, సలహాలు గాని ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని ఫీజులు నిర్వహించాలి, మొత్తం ఎంతమంది దీనికి అధికారులు అవసరం అవుతారు, సో ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల బృందానికి అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలతో జరుగుతున్న సమావేశంలో ముఖ్యంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో జరుగుతున్నటువంటి డబ్బు పంపిణీ కావచ్చు, మద్యం పంపిణీ కావచ్చు, వాటిని అరికట్టే విధంగా ముఖ్యంగా దక్షిణాదిలో ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే నిన్న పలు రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పడం జరిగింది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులందరూ ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా దానిపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో నుంచి కూడా అధికారుల చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సో మత కలవలలో ఎవరు సృష్టించే అవకాశం ఉందని చెప్పి కూడా నిన్న కొన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల బృందానికి కూడా సమాచారాన్ని ఇచ్చాయి. సో అవన్నిటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి కూడా ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు రెండవ రోజు ఈ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు మూడవ రోజు రేపు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, అదేవిధంగా డీజీపీతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రేపు మూడో రోజు సమావేశం అనంతరం సో ఈ 2 రోజుల పాటు, అదేవిధంగా రేపు ఈ జరిగిన సమావేశంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలో ఏ విధమైన అంటే వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చర్చించిన విషయాలు కావచ్చు, అవన్నిటిని కూడా ఆ మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ 3 రోజులు మనం తీసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల బృందం ఈ 3 రోజుల పర్యటన ముగిసిన వెంటనే దాదాపు 2-3 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.